నల్గొండ మండలం పెద్ద సూరారం గ్రామంలో రైతులు వ్యవసాయ పంట పొలాలకు వెళ్లే రోడ్డుకు ఏటకేలకు మోక్షం లభించింది. గ్రామంలోని తుమ్మల చెరువు నుంచి గుమ్మల బండ పజ్జూరు లింక్ రోడ్డు వరకు వెళ్లేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు గుంతలతో ఈ ప్రాంతం గుండా పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు అనేక అవస్థలు పడ్డారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు మంత్రి కోమటిరెడ్డి ఎస్డీఎఫ్ నిధుల నుంచి 10 లక్షలు మంజూరు చేయించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు తందనపల్లి రామలింగం, గుండె వెంకన్న, కోట్ల జలంధర్ రెడ్డి, ఎర్రమద నర్సిరెడ్డి, అబ్బగోని వెంకన్న, సిహెచ్ రవి, నిమ్మకోటి రాజు, పెళ్లి మలేశం, కేలింగయ్య, ముసుకు భిక్షం, ముసుకు సైదులు పాల్గొన్నారు. ఈ రోడ్లకే వచ్చారు బజార్ రైతులు లేరు నా బజార్ కాదు నేనంత లైఫ్ మా మామరాని పెద్ద మనిషి దీనికి పెద్ద సూరాం గ్రామం, నల్గొండ మండలం, నల్గొండ జిల్లా. ఈ యొక్క గ్రామంలో ఈ తుమ్మల చెరువు నుంచి గుమ్మల బండ వరకు దాదాపు 60-70 సంవత్సరాల నుంచి, మా చిన్నప్పటి నుంచి కూడా ఈ రోడ్లు లేకుండే. ఇది రైతులంతా కలిసి చాలా ఇబ్బందులు పడేది. కోమరెడ్డి మంత్రి గారు సహకారంతో, మోనన్న గారి అన్నదానాలతో గ్రామంలో గ్రామాధ్యక్షుడైన, స్థానిక ఎంపీటీసీ అయిన, ఉప సర్పంచ్ కానీ మరియు రైతులు కానీ అందరు కలిసి పట్టుబట్టి మంత్రి గారి దగ్గర పోరాటం చేసినాక బాధ తట్టుకోలేక రోడ్డు అయితే ఇస్తా పోరా అని హామీతోని గుమ్మలబండ వరకు ఫార్మేషన్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క రైతు దాదాపు 300 ఎకరాల దాకా ఈ రోడ్డు మించి పోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఎంత ఇబ్బందులు అంటే అసలుకు అది చెప్పడానికి కూడా, బావి దగ్గర పోవడానికి కూడా కష్టం ఉండే. ఇంతకుముందు ఒక బాబు పాయిజన్ తీసుకొని బావి దగ్గర పడితే ఎత్తుకరావడానికి 2 కిలోమీటర్లు ఎత్తుకపోయేసరికి ఆ ప్రాణం కింది మీద అయింది. ఈరోజు అలాంటి సంఘటనలు కూడా జరగకుండా, జరిగినా కూడా మాకు అందుబాటులో ప్రతి చిలక దగ్గరికి పోతే మనకు సౌకర్యం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అభివృద్ధి పనులు ఇంకా కొన్ని ఉన్నాయి, మంత్రి గారు మాకు చేసి అలాంటివి కూడా హామీ ఇచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం, పేదసూరాం గ్రామస్తులం అని.